అంటే ఈ వానల గురించి చెప్పుకుంటే దంచి కొడుతున్న వానలు ఆసిఫాబాద్ జిల్లా బెజ్జూర్లో 23.4, ములుగు జిల్లాలో వెంకటాపురంలో 23.1 సెంటీమీటరు 12:30 గంటల వ్యవధిలో అంటే సారీ 12:30 గంటల వ్యవధిలోనే నమోదు. అంతకుముందు 24 గంటల్లో వెంకటాపురంలో 25.8 సెంటీమీటర్లు. ఈ సీజన్లో ఇదే అత్యధికం. ములుగు జిల్లాలో పర్యటించిన మంత్రి సీతక్క చేపలు పట్టేందుకు వెళ్ళి 3 గల్లంతు, పిడుగుపాటుకు 1 మృతి. నేడు ఉత్తర తెలంగాణలో అత్యంత భారీ వర్షాలంటూ ఇక నైరుతి రుతుపవనాలు చురుగ్గా కదులుతుండటంతో రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు దంచుకొడుతున్నాయి. కొన్ని జిల్లాల్లో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వానలతో వాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయి. పలు చోట్ల రోడ్లు తెగి రాకపోకలు స్తంభించగా పంట పొలాలు నీట మునిగాయి. లోతట్టు ప్రాంతాలు జలమయ్యాయి. ఇక బుధవారం ఉదయం 8:30 నుంచి రాత్రి 9 గంటల వరకు ఆసిఫాబాద్ జిల్లా బెజ్జూర్ మండలంలో అత్యధికంగా 23.4 సెంటీమీటర్లు, ములుగు జిల్లాలో వెంకటాపురం మండలంలో 23.1 సెంటీమీటర్ నమోదైంది. ఇటు మంగళవారం ఉదయం 8:30 నుంచి బుధవారం ఉదయం 8:30 వరకు వెంకటాపురం మండలంలోని 25 సెంటీమీటర్లు వర్షపాతం నమోదైంది. ఓయిగా వెంకటాపురం అనేం లేదు, నిజామాబాద్ అని లేదు, ఆదిలాబాద్ అని లేదు, ఇష్టపచ్చంటే వస్తున్నది వాన. ఈయరమయ్యర కొడుతున్నది, ఎక్కడ పోతే అక్కడ వాననే. అరే నేను మా ఊళ్ళో మా దోస్తు గారికి ఫోన్ చేసి అడిగిన, ఏం రా వాన పడుతుందా మంచిగా ఉన్నదా అని అడిగిన. ఏం వానరా నాయన, పొట్టు కొడుతున్నది, ఇంట్లోకి వెళ్ళి బయట అడుగు పెట్టడానికి వస్తలేదు, ఎడ్ల కాడికి పోనికి వస్తలేదు, బల్ల కాడికి పోనికి వస్తలేదు, పాలు వినడానికి వస్తలేదు, పెడ దేనికి వస్తలేదు, కొడతనే ఉన్నది, గ్యాప్ లేకుండా కొడుతుందని చెప్తున్నారు ఊళ్ళలో. మొన్నదాకా అనమో రామచంద్ర అని ఆకాశం వైపు చూసిన రైతన్నలు కూడా ఇది ఎప్పుడు తగ్గుతుందిరా నాయన అని చెప్పుకుంటున్నారు. ఎందుకంటే మీ అందరు తెలుసు, రైతన్నలకు అతిగా వర్షాలు పడ్డా బాధనే, అసలే వర్షాలు పడకపోయినా బాధనే. అంటే వర్షాలు ఎట్లా పడాలి గట్లే పడాలి. అంటే మరి పంటకు సరైనటువంటి టైంలో సరైన విధంగానే వర్షాలు పడాలి. ఎక్కువ పడ్డా నీరు పడుతుంది, ఎక్కువ పడ్డా కూడా పంట నీరు పట్టి చచ్చిపోతాయి చెట్లని, తక్కువ పడ్డా కూడా ఎండకి ఎండిపోయి చచ్చిపోతాయి. సో ఇట్లా రైతన్నలకు కూడా ఈ కురుస్తున్నటువంటి ముసురుతోటి ఇబ్బందులు ఉన్నాయి తప్ప పెద్దగా లాభం లేదు. బట్ గ్రౌండ్ లెవెల్లో అయితే వాటర్ పెరుగుతుంది. ఇట్లా బాగా వర్షాలు పడితే గ్రౌండ్ లెవెల్లో వాటర్ పెరిగి ఎండాకాలం వచ్చినప్పుడు మన గ్రౌండ్లో వాటర్ లెవెల్స్ అనేవి బాగా ఉండి ఎండాకాలంలో కూడా మంచి వాటర్ బోర్లలో వచ్చే అవకాశం ఉంటుంది. సో వర్షాకాలం తక్కువ పడితే గ్రౌండ్లో వాటర్ లేక ఎండాకాలం రాగానే బోర్లు అన్నీ ఎండిపోయేటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి బట్ ఏదేమైనా పట్టణాల్లో ఉన్న ప్రజలు అలర్ట్గా ఉండాలంటూ ఇటు జిహెచ్ఎంసీ అటు హైడ్రా మరి వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేస్తున్నది. ఎప్పుడైనా ఏ క్షణమైన లోతట్టు ప్రాంతాల ప్రజల ఇళ్లలోకి నీళ్ళు రావచ్చు. కాబట్టి మీరు సురక్షిత ప్రాంతాలకు పోండి. మీ ఇంట్లో ఉన్నటువంటి హై క్వాలిటీ ఏవైతే మరి కాస్ట్లీ ఫ్రిడ్జులు కానీ, టీవీలు కానీ, సోఫాలు కానీ, ఇతర ఏ ఐటమ్ అయినా మరి జాగ్రత్తగా మరి వాటిని 5th ఫ్లోర్లో పెట్టుకుంటారా, పక్కింట్లో పెట్టుకుంటారా, ఏం చేస్తారో తెలియదు, కానీ మీరు జాగ్రత్తలు తీసుకోండి. ఎందుకంటే మనం చూసినాం గిన్నె హైదరాబాద్లో మా రిపోర్టర్ పోయొచ్చారు, ఇండిపెండెంట్ హౌస్లోకి నీళ్ళు పోతే కాస్ట్లీ సోఫాలే, టీవీలు, ఫ్రిడ్జులు, ఇంట్లో ఉన్నటువంటి డబ్బులు, డాక్యుమెంట్స్లు, పప్పులు, ఉప్పులు ఇక చెప్పురాదు మొత్తం ఎక్కడికక్కడ నీట మునిగిపోయినాయి. సో ఇవన్నీ నష్టం జరగదంటే మీరు ముందస్తుగానే జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పేసి ఇవాళ రాష్ట్ర ప్రభుత్వము అధికారులు అందరూ కూడా చెప్తున్నారు. మనం చూసినాం మొన్న విజువల్స్ ఒకటి, కాలేజీ పోరగాన్లు పిల్లలంతా కూడా బయటకు వస్తుంటే ఇక్కడ ఎదవరకు మొత్తం నడుముల లోతు మొత్తం నీళ్ళు వచ్చినాయి కాలేజీల నుంచి బయటికి రావాలంటే. ఇక లోపల ఉన్నటువంటి అదేమంటారు కదా లోపల ఉన్నటువంటి ఆ పార్కింగ్ ప్లేస్లో నీళ్ళు చేరిపోయి మొత్తం కార్లు గీర్లు అన్ని బండ్లు కూడా మునిగిపోయినటువంటి సందర్భాలు ఉన్నాయి. సెల్లార్లు, అండర్ గ్రౌండ్ సెల్లార్లు అంట, అవన్నీ కూడా నీటితో మునిగినటువంటి సందర్భాలు ఉన్నాయి. కాబట్టి సో వర్షాలు ఇంకో 2-3 రోజులు దంచి కొడతాయి. ఇవాళతోటి రేపటితోటి పోవు, 2-3 రోజులు దంచి కొడతాయి. అవసరం అత్యవసరం ఉంటే బయటికి రండి. ఖాళీగా ఏం పని లేకుండా మీరు బయట తిరిగితే ఎక్కడ డ్రైనేజ్ ఉంటుందో, ఎక్కడ మరి గుంతలు ఉంటాయో తెలియదు. మీరు మరీ ఖాళీగా ఉంటే ఇంట్లో కూర్చొని బజ్జీలు వేసుకోండి, లేకపోతే టైంపాస్గా ఓటీటీలో సినిమాలు చూడండి. కానీ మీరు ఖాళీగా ఉండి బయటకు వచ్చి మాత్రం మరి ఇబ్బందులు పడకుర్రి, అవతల ఇబ్బందులు పెట్టకండి. రైట్, ఇంకేం కనబడుతున్నాయి కొత్తగా?